ఏటా వేసవి సెలవుల సందర్భంగా పిల్లల కోసం సమ్మర్ క్యాంపులు ఏర్పాటు చేస్తారు. ఈ క్యాంపుల్లో చేరిన పిల్లలకు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తారు. అయితే కేవలం ఆటపాటల్లోనే కాకుండా అన్ని అంశాల్లో చిన్నారులను ఉన్నతంగా తీర్చిదిద్దుతోంది తిరుమలలోని ఓ శిక్షణా సంస్థ. కొందరు పిల్లలు లెక్కల్లో వీక్, కొందరికి సైన్స్ అంటే భయం, ఇంకొందరికి చేతిరాత సరిగా ఉండదు. ఫలితంగా పరీక్షల్లో వెనకబడుతున్నారు. ఇలాంటి వారికి శిక్షణ ఇచ్చి వారిని అందరితో పోటీపడే విధంగా తీర్చిదిద్దడానికి తిరుపతిలో మేక్ మై బేబీ శిక్షణా సంస్థ ఏర్పాటు చేశారు భాస్కర్ రాజు. అబాకస్, చేతిరాత, జ్ఞాపక శక్తి, స్పోకెన్ ఇంగ్లీష్, మ్యాథ్స్ కాన్సెప్ట్స్ వంటి అంశాల్లో కొన్నేళ్లుగా చిన్నారులకు శిక్షణ ఇస్తున్నారు ఈయన. విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వారికి అర్థమయ్యేలా వివరిస్తామంటున్నారు ఈ శిక్షణా సంస్థ నిర్వాహకులు. ఈ ఏడాది సెలవులను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఇక్కడ చేరిన తర్వాత తమ చేతిరాతతో పాటు ఇతర అంశాల్లో పట్టు సాధిస్తున్నామని చెబుతున్నారు విద్యార్థులు. నేను ఈ సమ్మర్ కోచింగ్ వల్ల 100 పద్యాలు 10 డేస్లో చదువుకున్నాను. ఇప్పుడు స్పెల్లింగ్స్ చదువుతున్నాను. హ్యాండ్ రైటింగ్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. 7th క్లాస్ చదువుతున్నాను. నేను సమ్మర్ క్లాస్లో జాయిన్ అయ్యాను. హ్యాండ్ రైటింగ్ అవన్నీ నేర్చుకున్నాను. దాని తర్వాత నేను ప్యాటర్న్స్ అవి రాయడం వల్ల నాకు హ్యాండ్ రైటింగ్ ఇంకా బాగా వస్తుంది. స్పెల్లింగ్స్ నేర్చుకున్నాను. వేన్ పద్యాలు 100 నేర్చుకున్నాను. ఇంగ్లీష్ మోజులో పడి తెలుగు భాషను మర్చిపోతున్నారు ఈ తరం పిల్లలు. అయితే ఇక్కడ తెలుగు భాషపై పిల్లలకు మక్కువ కలిగేలా తీర్చిదిద్దుతున్నారు. ఇక్కడ చేరిన తర్వాత కఠినమైన సబ్జెక్టులను ఎలా అర్థం చేసుకోవాలో తెలిసిందంటున్నారు విద్యార్థులు. ఇక్కడ వివిధ అంశాల మీద కోచింగ్ తీసుకుంటున్నామండి. అంటే ఇప్పుడు మామూలు ఎడ్యుకేషనే కాకుండా ఇప్పుడు స్కూల్లో ఓన్లీ సబ్జెక్ట్స్ అవే నేర్పిస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మేము ఎక్స్ట్రా కూడా నేర్చుకొని కొంచెం ఈ సమ్మర్లో రీఫ్రెష్ చేసుకుంటున్నాం. కొత్త కొత్త విషయాలన్నీ నేర్చుకుంటూ ఉన్నాము. ఈ సంవత్సరం కొత్తగా మెమరీ, కాన్సన్ట్రేషను, బ్రెయిన్ జిమ్, అదేవిధంగా న్యూరోప్లాస్టిసిటీ, న్యూరోబిక్స్ వీటి మీద కూడా శిక్షణా కార్యక్రమాన్ని కండక్ట్ చేస్తూ పిల్లలు వాళ్ళ యొక్క మైండ్ను ఎలా ఉత్తేజపరచుకోవాలి, ఎలా షార్ప్గా తయారు కావచ్చు పిల్లలు దాని మీద శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం సార్. ఇక్కడికి తెలుగు విద్యార్థులతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు కూడా వస్తున్నారు. పిల్లల మీద ఒత్తిడి తేకుండా వారికి అర్థమయ్యేలా విడమర్చి చెబితే ఏ సబ్జెక్ట్ అయినా బాగా అర్థమవుతుందంటున్నారు భాస్కర్ రాజు.